హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను సోషల్ మీడియా కార్యకర్తని అనుకోండి. నాకు పాలకపక్షం అంటే ఇష్టం అనుకోండి. కానీ పాలకపక్షం ఏ తప్పు చేసినా నా భుజాన వేసుకోకూడదు. భుజాన వేసుకుని తిరగకూడదు. కొన్ని కొన్ని తప్పులు చేసినప్పుడు ఇది తప్పు చేసిందని చెప్పాలి. అలాగే ప్రతిపక్ష మీడియా అనుకోండి. ప్రతిపక్ష మీడియాలో ఉన్న నాయకుడు ఎంత తప్పు చేసినా అది తప్పు రైట్ అని అనకూడదు. కొంతన్నా మనస్సాక్షి ఉండాలి మనకి. ఆ మనస్సాక్షిని బట్టి కొంచెం తప్పు చేస్తున్నారు సార్ మీరని చెప్పొచ్చు. ఏది ప్రతి దానికి ఆయన కుందేలుకి ఆయన పెట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటే కాదు సార్ నాలుగని చెప్పగలగాలి. మూడే కాళ్ళు అంటే మూడే కాళ్ళు అనకూడదు మనం. అలాగే పాలకపక్షమైనా సరే నేను చేసేది కరెక్టే, నాకు పొగరు వచ్చేసినట్టు పొగరు వస్తే కుదరదు. అంతకుముందు పాలకపక్షం పొగరు వల్లే కదా చెడిపోయింది. ఒక వాళ్ళు ఏమన్నారు, 43 మంది రెండు సార్లుగా మంత్రులు అయ్యారు. 43 మంది మంత్రులు. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తా అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని గేటు తొక్కనీయమన్నారు. ఇక్కడ అసెంబ్లీ గేటు తొక్కనీయమన్నారు. ఇప్పుడు ఆ 43 మంది మంత్రులు, మాజీ మంత్రులు ఒకరు కూడా గెలవకూడదు. అసలు గేటు తొక్కకుండా చేశారు కదా. అసలు గేటు దగ్గరికి వస్తానికి కూడా కష్టమే. ఏదన్నా విజిటర్స్ లాగా రావాలి. అసెంబ్లీకి రావాలంటే అసలు తలెత్తుకు రాలేరు. 43 మంది మంత్రులు, 151 మందిలో 11 మంది మాత్రమే. వాళ్ళలో కొంతమంది ఉన్నారు. ఒక 5-6 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. 145 మంది ఓడిపోయారు కదా. జనం వాళ్ళని వద్దనేగా తీసేసింది. ఏవి ఈవీఎంలు అని చెప్పినా వాళ్ళని వద్దనేగా తీసేశారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ మేము ఓడిపోయింది ఎందుకు మాట్లాడుకోరు. మేము తప్పు చేయలేదంటారు. తప్పు చేయబట్టి కదా ఓడిపోయింది. అది ఆలోచించుకోండి. వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు 164 మంది ఉన్నారు కదా. పొగరు రాకూడదు. పొగరు వచ్చిందనుకో వీళ్ళు కూడా అంతే. ఏం చేస్తాం, వీళ్ళు కూడా తగ్గిపోతారు. 5 ఏళ్ళు అధికారం అని చేయాలి. 5 ఏళ్ళలో మంచి చేస్తే గెలుస్తారు, లేకపోతే ఓడిపోతారు. దాని మీద ఉండాలి. కానీ నేనే శాశ్వతంగా ఉంటాను అనుకునేవాడు బొక్కబోర్లా పడతాడు, మూతిపళ్ళు రాలిపోతాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మాట్లాడతాను. ఓకే.